ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అన్ని సినిమాలకు సీక్వెల్ సెట్ కావు, కానీ సీక్వెల్ సెట్ అయిన సినిమాకు సీక్వెల్స్ తీయటం ఆగదు. కానీ కోలీవుడ్లో మాత్రం ఒక సీక్వెల్ చాలా ఏళ్లుగా పెండింగ్లో పడిపోతోంది. ఎప్పుడు సీక్వెల్ తీయాలని హీరో, డైరెక్టర్ చేతులు కలిపినా ఏదో ఒక కారణంతో బ్రేక్ పడుతోంది. సీక్వెల్ వాయిదా పడుతోంది. ఇప్పుడు కూడా మరోసారి వాయిదా పడింది. 2019లో లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కార్తీ నటన, లోకేష్ మేకింగ్ చూసి ముందు కోలీవుడ్, తర్వాత టాలీవుడ్, ఆ తర్వాత టోటల్ గా సౌత్ షాక్ అయ్యింది. అంతేకాదు, కార్తీ కెరీర్ లో తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూసిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. నిజానికి ఖైదీ తర్వాత లోకేష్ మాస్టర్ తీశాడు. మాస్టర్ తర్వాత ఖైదీ తెరకెక్కాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ వచ్చింది. విక్రమ్ తర్వాత ఖైదీ 2 అనుకున్నారు, కానీ లియో తెరకెక్కింది. లియో తర్వాత ఖైదీ సీక్వెల్ అనుకున్నారు, కానీ కూలీ వచ్చింది. కూలీ తర్వాత మాత్రం ఖైదీ 2 కన్ఫర్మ్ అన్నాడు లోకేష్ కనగరాజ్. కానీ ఇప్పుడు కూడా ప్లాన్ మారిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కూలీ తర్వాత లోకేష్, రజనీ, కమల్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుండటంతో ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ అయిందని ప్రచారం సాగుతోంది. ఇందుకోసం స్వయంగా కమల్ రంగంలోకి దిగి కార్తీ ఇంటికి వెళ్లి ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ చేయించి క్రేజీ మల్టీస్టారర్ ను సెట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఖైదీ సీక్వెల్ అనేది ఇప్పుడు కోలీవుడ్ కు సెంటిమెంట్ గా మారింది. ఈ సినిమా సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్న ప్రతిసారి కోలీవుడ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను చూస్తోంది. ఈసారి ఏకంగా రజనీకాంత్, కమల్ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళుతోంది. మరి ఈ మల్టీస్టారర్ తర్వాత అయినా ఖైదీ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.